ఇది పోలవరం అనేది పాలిటీషియన్లకు వరంగా తయారైపోయింది. 40 సంవత్సరాల క్రితం నాదెళ్ల భాస్కర్ రావు, అంజయ్య పునాది వేశారు పోలవరానికి. ఇప్పటి వరకు 30,000 కోట్ల రూపాయలు దీనిపైన ఖర్చు పెట్టారు. మరి దీనిపైన కాళేశ్వరంలో లాగానే ఒక కమిషన్ వేయమని చంద్రబాబు నాయుడిని సూటిగా డిమాండ్ చేస్తున్నా. ఒక ముఖ్యమంత్రి పేరు చెప్పను 6,000 కోట్ల రూపాయలు సంపాదించాడు అవినీతిగా. దీనిపైన విచారణ జరిపించాలని చంద్రబాబు నాయుడిని మరి రాజధాని ఢిల్లీ నుంచి డిమాండ్ చేస్తున్నా. మరి ఉక్కు ఫ్యాక్టరీ ఇందిరాగాంధీ, విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని పోరాటం చేస్తే ఇందిరాగాంధీ వచ్చి పునాది రాయి వేసింది. కాంగ్రెస్ పార్టీ విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రారంభించింది. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి కావాల్సింది రుణాలు, అప్పులు కాదు, క్యాప్టివ్ మైన్స్ కావాలి. ఈ రోజు ఉన్నటువంటి బళ్ళార్లో ఉన్నటువంటి ఇనప ఖనిజంలో వాళ్ళకి ఇవ్వాలి, ఒక మైన్ ఇవ్వాలి. అంతేకాదు అక్కడ ఉన్నటువంటి జార్ఖండ్ లో ఉన్నటువంటి బొగ్గు గనులు ఇవ్వాలి. కిషన్ రెడ్డి మైన్స్ కు మంత్రి, దీన్ని చేయవయా కిషన్ రెడ్డి, ఒట్టి మాటలు చెప్తుంటావు హైదరాబాద్ ఢిల్లీలో కూర్చొని. రావయ్యా 2 మైన్స్ ఇవ్వయా మరి మా ఉక్కు ఫ్యాక్టరీకి అని నేను డిమాండ్ చేస్తూ చివరిలో జమిలీ ఎలక్షన్స్. నేను రేవంత్ రెడ్డికి చెప్తున్నా, చంద్రబాబు నాయుడికి చెప్తున్నా, జమిలీ ఎలక్షన్లు వస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ కు అసెంబ్లీకి ఎన్నికలు వస్తున్నాయి. మరి తెలంగాణకు కూడా అసెంబ్లీ ఎన్నికలు వస్తున్నాయి. నేను ఢిల్లీకి వచ్చాను, అటు ఇటు తిరిగితే మొత్తం తెలిసిపోయింది. 2027 సంవత్సరం జనవరిలో జమిలీ ఎలక్షన్లు దేశంలో పార్లమెంట్ కి, అసెంబ్లీకి ఎన్నికలు జరగబోతున్నాయని తెలియజేస్తూ ఈ లోపల డీలిమిటేషన్ కూడా పూర్తి కాబోతుంది. ఇది రాజధాని నగరంలో ఉన్నటువంటి రహస్యం అని తెలియజేస్తూ మీ ఏదైనా ప్రశ్నలు ఉంటే అడగదని మిమ్మల్ని చేతులెత్తి ప్రార్థిస్తున్నాను. అయ్యా, పోలవరంలో అవినీతి జరిగింది. 6,000 కోట్లు ఒక పెద్ద మనిషి సంపాదించాడని బాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా అనుకుంటున్నారు. దీనిపైన ఇప్పుడు పినాకిని చంద్ర ఘోష్ అనే ఆయన కాళేశ్వరం నుంచి ఒక కమిషన్ వేశారు. అట్లాగే ఒక సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జిని పోలవరం ప్రాజెక్టు పైన విచారణ కమిషన్ వేసి ఒక నిర్ణయం తీసుకుంటే బాగుంటుందని తెలియజేస్తారు. గతంలోనే ఏటీఎం లా మారింది, చంద్రబాబు గతంలో కామెంట్ చేశారు కదా, అట్లా జరిగిందనుకుంటున్నారు. ఏది అవినీతే? పోలవరం ఏటీఎం లాగా మారింది చంద్రబాబు. పాపం చంద్రబాబు గురించి నాకు బాగా తెలుసు. చంద్రబాబు చాలా భయస్థుడు, జాగ్రత్త పరుడు. ఆయన ఏటీఎంలు, బీటీఎంలు ఆయన ఊరికే అనొచ్చు, కానీ చంద్రబాబు దగ్గర కాస్తో కోస్తో భయము, భక్తి, నీతి ఉన్నాయి. ఆయన ఇద్దరం వేరే రాజకీయ పార్టీలను, మా ప్రాంతం అందరం తిరుపతి నుంచి ఉన్నాం. నాకు ఆయన గురించి సమగ్రంగా తెలుసు. గత 50 సంవత్సరాలుగా అతను చాలా భయస్థుడు, చాలా జాగ్రత్త పరుడు. అది తేల్చాల్సింది కమిషను. లేకుంటే చంద్రబాబు నాయుడు ఒక ఏసీబీ వేసేమనో అందరిపైన వేస్తుంటాడు. లేకపోతే ఎంక్వైరీ, ఈడీ ఎంక్వైరీ, ఇంకొక ఎంక్వైరీ బిలోమని అన్ని తెలిసిపోతాయి. అవసరం కూడా తెలుసుకోవాలి. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కాదు, భారతదేశం అంతా తెలుసుకోవాలి.